అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సెప్టెంబర్ టాలీవుడ్ కి బాగా గుర్తుండిపోతుంది. కొన్ని నెలలుగా విజయం కోసం చూస్తున్న మన ఇండస్ట్రీకి ఒకేసారి 3-4 విజయాలు వచ్చేసాయి. వచ్చిన సినిమా వచ్చినట్లు రఫ్ఫాడించి వెళ్ళిపోయింది. మరి నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా అదే జోరు చూపిస్తాయా? కళ్ళ ముందు 1500 కోట్ల బిజినెస్ కనిపిస్తోంది. మరి అందులో వెనక్కి వచ్చేదెంత, నిర్మాతలకి మిగిలేదెంత చూద్దాం ఎక్స్క్లూజివ్గా. సంక్రాంతి సీజన్ తర్వాత సెప్టెంబర్లోనే మళ్లీ డిస్ట్రిబ్యూటర్లు బాగా డబ్బులు చూశారు. మధ్యలో కొన్ని విజయాలు వచ్చినా అవేం బ్లాక్ బస్టర్స్ కాలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ 2, వీరమల్లు, కింగ్డమ్ ఆకట్టుకోలేదు. ఈ గ్యాప్లో హిట్ 3, తండేల్ బయటపడ్డాయి. మ్యాడ్ స్క్వేర్ కోర్ట్ ఇరగదీశాయి. కానీ ఊపొచ్చింది మాత్రం సెప్టెంబర్లోనే. సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్ బయ్యర్లకు 5 లాభాలు తీసుకొచ్చింది. సెప్టెంబర్ 12న విడుదలైన తేజ సజ్జా మిరాయి సైతం బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 130 కోట్లకు పైగా గ్రాస్ ని తీసుకొచ్చింది. అదే రోజు విడుదలైన కిష్కింధపురి సైతం మంచి లాభాలు తీసుకొచ్చింది. ఇక ఓజీతో 2025 సెకండ్ హాఫ్ డిసైడ్ కానుంది. రవితేజ మాస్ జాతర కూడా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా డేట్ పై క్లారిటీ ఇవ్వనుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. దసరా సీజన్ ని ఓజీతో పాటు పంచుకోవడానికి వచ్చేస్తుంది కాంతారా 2. డబ్బింగ్ సినిమానే అయినా దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ 2న విడుదల కానుంది కాంతారా 2. ఇక అక్టోబర్ 17న తెలుసు కథతో వస్తున్నారు సిద్ధు. అక్టోబర్ 18న కే ర్యాంప్ విడుదల కానుంది. దీని టీజర్ అద్దిరిపోయింది. నవంబర్ 28న రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా రాబోతోంది. చానాళ్ల తర్వాత రామ్ నటిస్తున్న రొమాంటిక్ సినిమా ఇది. ఇక డిసెంబర్లో అఖండ 2తో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు బాలయ్య. దీనిపై అంచనాలెలా ఉన్నాయా అనేది చెప్పనక్కర్లేదు. మొత్తానికి రాబోయే 3 నెలలు రచ్చరచ్చే.